శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి శిల్పారామంలో అమర జవాన్ మురళీ నాయక్ విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ ఆవిష్కరించారు. దేశ సరిహద్దుల్లో ప్రాణత్యాగం చేసిన మురళీ నాయక్ దేశభక్తి, ధైర్య సాహసాలు యువతకు స్ఫూర్తిదాయకమని అధికారులు కొనియాడారు. అమర జవాన్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ గారు అండ్ మేజిస్ట్రేట్ వేదిక వద్దకు వచ్చారు. వారికి సగౌరవంగా ఆహ్వానం పలుకుతూ ఎస్పీ గారు వారి అమృత మీదుగా जोहार मुरली नायक, जोहार 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 मुरली नायक, भारत माता की जय, भारत माता की जय, भारत जय जय मुरली नायक, जोहार मुरली नायक, बोले भारत माता की, बोले भारत माता की. నామ పలకాన్ని కూడా వేదిక ముందు నామ నిధులతో ఈ కార్యక్రమం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జోహార్ జోహార్ సమర్పిస్తారు. ఒక్కొక్కరు అతిథులు ముందుగా మాన్యశ్రీ జిల్లా కలెక్టర్ గారు ఏ శ్యామ్ ప్రసాద్ గారు పుష్ప వలయాన్ని అర్పించి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. మురళీ నాయక్ గారి త్యాగాలు అజరామరం, అపురూపం. గౌరవనీయులు శ్రీ ఎస్ సతీష్ కుమార్ గారు పుష్ప వలయాన్ని సమర్పిస్తున్నారు. అంకిత భావానికి, త్యాగానికి, క్రమశిక్షణకు గారి త్యాగాలు అజరామరం. గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత అట్లాగే కెప్టెన్ డాక్టర్ పి సత్యప్రసాద్ గారు, డైరెక్టర్ సైనిక సంక్షేమ శాఖ విజయవాడ వారు పుష్ప వలయాన్ని అర్పించి అధికారికంగా మురళీ నాయక్ గారికి సెల్యూట్. రజాక్ ఖాన్ గారు, ఎండి రజాక్ ఖాన్ గారు, జిల్లా సైనిక సంక్షేమాధికారి వారు ఈ కార్యక్రమంలో పుష్ప వలయాన్ని సమర్పిస్తున్నారు. మురళీ నాయక్ గారి త్యాగం పుట్టపర్తి ఆర్డీఓ గారు కుమారి సువర్ణ మేడం గారు పుష్ప వలయాన్ని సమర్పిస్తున్నారు. ఘనంగా గట్టిగా చప్పట్లు, పూలమాలలు వేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు పూలమాలలు వేసి నివాళులు. భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి. సో అందరికీ నమస్కారం. ఈరోజు మన అందరి భారతదేశ ముద్దుబిడ్డ వీర జవాన్ మన ఎం మురళీ నాయక్ యొక్క బ్రాంజ్ స్టాచ్యూని మన పుట్టపర్తి శిల్పారామంలో ఈ రోజు ఆవిష్కరించుకున్నాం. ఇది ఒక రకంగా భారతీయులందరికీ కూడా గర్వకారణం. ఈ త్యాగ వ్యక్తికి అంటే సైనికుడికి ఇది మనం ఇచ్చేటువంటి ఒక చిన్న నివాళి మాత్రమే. ఏంటంటే వారి త్యాగాలు ఎప్పుడూ మర్చిపోకుండా రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి మన సత్యసాయి జిల్లా, అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఒక కరేజ్ కి అంటే ఒక ధైర్యానికి మారుపేరుగా మురళీ నాయకుడిని తలుచుకోవాలంటే ఈ స్మారక ఈ యొక్క విగ్రహం అనేది చాలా తోడ్పడుతుంది, స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది ఏదైతే ఆ రోజు ఆపరేషన్ సింధూర్లో వారు చేసినటువంటి త్యాగాన్ని ప్రతిజ్ఞ ఈ రోజు ఏర్పాటు చేస్తున్నారో దాని ప్రకారంగా ఇవాళ జిల్లా సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ గారు, మన ఎస్పీ గారు ఇక్కడ అందరి సమక్షంలో ఈ రోజు మనం ఇది వారి యొక్క విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. నిజంగా మన అందరం కూడా మన పని ఏంటంటే మనం సంపాదించుకొని మనం ఉద్యోగాలు చేసుకుంటుంటాం. బట్ దేశ సైనికులు మాత్రమే
భారతదేశం కోసం సరిహద్దుల్లో ఉన్నటువంటి శత్రువుల మీద నుంచి మనకి ఏ విధమైనటువంటి ప్రమాదం జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండి మంచు, చలి, లేదంటే వేడి అన్ని రకాల ప్రాంతాల్లో కూడా ఈవెన్ జంగిల్ ఏరియాస్ లో కూడా వారి యొక్క కఠినమైనటువంటి శ్రమిస్తూ మన దేశాన్ని రక్షణ చేస్తూ ఉంటారు. సో నిజంగా వారి యొక్క సేవకి, త్యాగానికి మనం వెలకట్టలేము. కానీ మురళీ నాయక్ ఎప్పటికీ కూడా అమరుడిగా మనందరి హృదయాల్లో ఉంటారని చెప్పి ఆశిస్తూ జై హింద్. జై హింద్. అందరికి గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనం అగ్నివీర్ మురళీ నాయక్ గారు బ్రాంజ్ స్టాచ్యూని మన శిల్పారామంలో ఓపెన్ చేయడం జరిగింది. మురళీ నాయక్ గారు అగ్నివీర్గా 2022లో సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ అస్సాంలో పనిచేశారు. అస్సాంలో పనిచేసిన తర్వాత కాశ్మీర్కి వచ్చి లైన్ ఆఫ్ కంట్రోల్ పూంచ్లో పనిచేస్తున్నప్పుడు May 9th, 2025 సింధూర్ ఆపరేషన్లో జరిగిన హెవీ షెల్లింగ్లో వీరమరణం పొందడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు గోరంట్లకు చెందినవాడు కాబట్టి అక్కడ మనకి సమాధి, తర్వాత ఇక్కడ స్టాచ్యూ ఓపెన్ చేయడం జరిగింది. దీనిట్లో ఏంటంటే అగ్నివీర్ మురళీ నాయక్ గారు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక మోటివేషన్. నాకు తెలిసిన వరకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 23 వాళ్ళు ఈ వీరమరణం పొందారు. అంటే 23 సంవత్సరంలో మనం చాలామంది టైం వేస్ట్ చేసుకుంటూ అక్కడెక్కడ తిరుగుకుంటూ మన ఫాదర్ మదర్ అంటే పేరెంట్స్కి కూడా బాధ్యత లేకుండా ఉన్న ఈ జనరేషన్లో చాలామందిలో ఇలాంటి ప్రతి ఒక్క యంగ్ జనరేషన్కి కూడా ఒక దేశానికి కోసము ప్రాణాన్ని ఇవ్వాలి అనే ఒక మోటివేషన్ ఇచ్చిన మురళీ నాయక్ గారు మన ఎంటైర్ సత్యసాయి జిల్లా డిస్ట్రిక్ట్కి కూడా ఒక ఎగ్జాంపుల్గా ఉన్నారు. సో అదేవిధంగా ఇప్పుడు మన ప్రతి ఒక్కరికి కూడా మన మురళీ నాయక్ గారు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాము. ఇంకా యూత్ కూడా చాలామంది మన అగ్నివీర్ మురళీ నాయక్ చూసి ఇన్స్పైర్ అవుతారని చెప్పి నమ్ముతున్నాను. వాళ్ళ పేరెంట్స్కి కూడా మై సల్యూట్ ఫర్ దైర్ ఇలాంటి ఒక మంచి బిడ్డని దేశానికి ఇచ్చారు. సో వాళ్ళు కూడా మన వీఆర్ ఆల్వేస్ రుణపడి ఉంటాము వాళ్ళ పేరెంట్స్కి కూడా. సో మన గవర్నమెంట్ నా తరపు నుంచి మ్యాక్సిమం అన్ని సపోర్ట్ కూడా మురళీ నాయక్ గారు అందుతుంది. అది ఇంకా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారా మళ్ళీ ఏదైనా ఇష్యూస్ ఉందంటే కూడా మన కలెక్టర్ సార్ గారు నాకు కానీ తీసుకుని వచ్చారంటే వాట్ ఎవర్ పాసిబుల్ ఫ్రమ్ అవర్ సైడ్ మేము చేస్తాము. థ్యాంక్ యూ. అర్పించిన మురళీ నాయక్ గారి తండ్రి గారు శ్రీరామ్ నాయక్ గారిని ఎంతో బాధాతప్త హృదయంతో ఉన్నప్పటికీ కూడా మనందరికీ కూడా మనం నడిచే ఆప్చేయమా తమ్ముడు ఆప్చే వారు ఇస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మెమోంటో అందజేస్తున్నారు సైనిక. భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా